Morning guys, in this video we can take a look about keywords in Python. So how we can define keywords in Python and what is the main purpose of keywords in Python, we can take a look here. So first we need to know what do you mean by keyword. అసలు కీవర్డ్ అంటే ఏంటి? కీవర్డ్ అంటే ఏంటి అంటే నన్ను జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టాపిక్. These are the predefined words. These are the predefined words which has specified purpose. అంటే ఇక్కడ పైథాన్లో కీవర్డ్స్ అనేవి కూడా మనకి ఎలాంటివి అంటేనా, దీస్ ఆర్ ద ప్రీడిఫైన్ వర్డ్స్. నథింగ్ బట్ వీటిని ఏమని పిలుస్తారు అంటే పైథాన్లో రిజర్వ్ వర్డ్స్ అని కూడా పిలుస్తారు నాన్న. సో మనకి కీవర్డ్స్ అనేవి ఏంటి అంటే దీస్ ఆర్ ద ప్రీడిఫైన్ వర్డ్స్ విచ్ హ్యాస్ ఎ స్పెసిఫైడ్ పర్పస్ అనమాట. పైథాన్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ అన్నీ కూడా మనకి ఎలా ఉంటాయి అంటే కొన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. నథింగ్ బట్ మనకి వాటిని వీ కెన్ కాల్ ఇస్ ఫిక్స్ అయిన వర్డ్స్ని వీ కెన్ కాల్ ఇట్ ఈస్ ఇన్ టెర్మినాలజీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ వీ కెన్ కాల్ ఇట్ ఈస్ ఏ ప్రీ డిఫైన్డ్ అనమాట. కొన్ని మనకి ఎలా ఉంటాయి అంటే నేను ఇక్కడ ప్రీ డిఫైన్ వర్డ్స్లో ఉంటాయి అనమాట. సో విచ్ హ్యాజ్ ఎ స్పెసిఫైడ్ పర్పస్ అనమాట. అంటే మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అంటే కీవర్డ్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ద ప్రీడిఫైన్ వర్డ్స్ విచ్ హ్యాస్ ఎ స్పెసిఫైడ్ మీనింగ్ అనమాట. సో పైథాన్లో మనకి వర్డ్స్ అనేవి ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉన్నాయి. వాటికి మనం ఏంటి అంటే కొన్ని స్పెసిఫిక్ పర్పసెస్ కూడా ఉంటుంది అనమాట. సో వాటిని మనం ఒక వేరియబుల్ నేమ్స్గా కానీ గట్రా మనం వాడడానికి స్కోప్ ఉందంటే వాడలేమన్నమాట. సో బేసిక్గా మనకి పైథాన్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి టోటల్గా? పైథాన్లో మనకి ఎన్ని కీవర్డ్స్ ఉంటాయి అంటే 36 కీవర్డ్స్ ఉంటాయి అనమాట. సో పైథాన్లో మనకి ఎన్ని కీవర్డ్స్ ఉంటాయి అంటే 36 కీవర్డ్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఈ 36 కీవర్డ్స్ని మనం చూడాలి అంటే సార్ ఈజ్ దర్ ఎనీ కోడ్ అనేది ఉందా అంటే ఎస్ 100% వీ హ్యావ్ వన్ కోడ్ అనమాట. ఆ కోడ్ని మనకు తెలియాలి అంటే వీ నీడ్ టు యూజ్ ద మాడ్యూల్ నాన్న. సో ఆ మాడ్యూల్ ఏంటి అంటే ఇంపోర్ట్ అనే ఒక అంటే మాడ్యూల్ని పైథాన్లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే యాజ్ ఎ కీవర్డ్ కాల్ ఇంపోర్ట్ అనమాట. సో నేను మీకు నెక్స్ట్ మనకి ఫర్దర్గా మాడ్యూల్స్ కాన్సెప్ట్ వస్తుందన్న దెన్ ఐ విల్ లెట్ యూ నో హౌ మాడ్యూల్ వర్క్స్ అండ్ వాట్ ఇట్ విల్ బీ ఇన్ ఇంటర్నల్లీ. సో ఇక్కడ నేను వాడే కీవర్డ్ ఏంటంటే ఇంపోర్ట్ నాన్న. సో అండ్ ద నేమ్ ఆఫ్ ఏ మాడ్యూల్ ఏంటి అంటే ఇక్కడ కీవర్డ్ అనేది ఒక మాడ్యూల్ నాన్న. సో నేను ఈ మాడ్యూల్ వల్ల నేను ఏం చేస్తున్నాను అంటే హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ మాడ్యూల్ విచ్ కంటైన్స్ ఆల్ ద కీవర్డ్స్ అనమాట. సో దీంట్లో మనకి చాలా కీవర్డ్స్ ఉంటాయి అనమాట. సో ఆ కీవర్డ్స్ నథింగ్ బట్ పైథాన్లో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ అన్నీ కూడా మనం ఈజీగా ఈ వీడియోలో చూపిస్తాను మీకు అండ్ బై ద కోడ్ ద్వారా నేను చూపిస్తాను అనమాట. ఈ 36 కీవర్డ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంపోర్ట్ కీవర్డ్ ఇక్కడ చూడండమ్మా, జస్ట్ ఐఎమ్ ప్రింటింగ్ కీవర్డ్ డాట్ దెర్ ఈజ్ ఏ వన్ థింగ్ లైక్ ఒక కీవర్డ్ నాన్న దట్ ఈజ్ నథింగ్ బట్ మనకి కేడబ్ల్యూ లిస్ట్ అనమాట, అంటే కీవర్డ్ లిస్ట్ అనమాట. సో నేను దాన్ని ప్రింట్ చేస్తున్నాను. జస్ట్ వి చెక్ ద కీవర్డ్స్. యా గ్రేట్. సో దీస్ ఆర్ ద కీవర్డ్స్ విచ్ ఆర్ ఇన్ పైథాన్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి పైథాన్లో ఉన్న కీవర్డ్స్ నాన్న. సో ఈ ఉన్న కీవర్డ్స్లో ఏంటి అంటే వీ హ్యావ్ సమ్ డిఫరెంట్ కేస్. మనకు కొంచెం దీంట్లో డిఫరెంట్వి 3 ఉంటాయి అనమాట. ఆ 3 ఏంటి అంటే ఈ 3 నాన్న చూడండి ఒకసారి. ఎంటైర్ అన్ని కీవర్డ్స్లో కల్లా కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ఫాల్స్ నన్ను ట్రూ అనేవి కొంచెం స్పెషల్గా ఉన్నాయన్నమాట. లైక్ ఎలా అంటే సో ఫాల్స్ నన్ను ట్రూలో ఫస్ట్ క్యారెక్టర్ ఎలా ఉందో చూడండి ఒకసారి, క్యాపిటల్ లెటర్స్లో ఉందన్నమాట. రిమైనింగ్ అన్నీ ఎలా ఉన్నాయి? స్మాల్ లెటర్స్లో ఉన్నాయన్నమాట. సో అంటే పైథాన్లో ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే సో వాట్ ఆర్ ద స్పెషల్ కీవర్డ్స్ ఇన్ పైథాన్ అని అడుగుతారనమాట. స్పెషల్ కీవర్డ్స్ పైథాన్ అంటే ఏంటి అంటే మనకి ఫాల్స్ ట్రూ నన్ అనమాట. ఈ మూడింటిని మనం ఏమని పిలుస్తారంటే ఇక్కడ స్పెషల్ కీవర్డ్స్కి మనం ట్రీట్ చేస్తాం అనమాట. బికాజ్ ఎందుకు స్పెషల్ అంటే రిమైనింగ్ అన్ని కీవర్డ్స్ అన్నీ కూడా చూడండి అన్న అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి కదా, ఎక్సెప్ట్ మనకి ఫాల్స్ నన్ను ట్రూ మాత్రం ఎలా ఉన్నాయి? క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఫాల్స్ నన్ను ట్రూ అనే మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయన్న. అంటే ఫస్ట్ ఎఫ్ వస్తుంది, నెక్స్ట్ ఎన్ వస్తుంది, నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఏమొస్తుంది? మనకి ట్రూ వస్తుంది అనమాట. సో నౌ వీ నీడ్ టు టేక్ ఎ లుక్ అబౌట్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏ కీవర్డ్స్ లిస్ట్ అనమాట. లైక్ ఇప్పుడు చూడండి. సో నేను దీనికి ఏం రాస్తానంటే ఇక్కడ లెంత్ అనే ఒక మెథడ్ వాడుతాను అనమాట. ఈ లెంత్ కీవర్డ్ వాడి వీ కెన్ చెక్ ద వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏ దిస్ పర్టికులర్ కీవర్డ్స్ అనమాట. మన టోటల్ ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లారిటీ వస్తుంది అనమాట. ఇక్కడ నేను రన్ చేస్తున్నాను చూడండి. సో టోటల్ హౌ మెనీ కీవర్డ్స్ వీ హ్యావ్? ఎస్ 36 కీవర్డ్స్ వీ హ్యావ్ నాన్న. సో పైథాన్లో మనకి ఎన్ని కీవర్డ్స్ ఉంటాయంటే నాన్న 36 కీవర్డ్స్ ఉంటాయి అనమాట. ఐ హోప్ యూ గొట్ ద పాయింట్ రైట్.
సో మనకి కీవర్డ్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ద ప్రీ డిఫైన్ వర్డ్స్ విచ్ హ్యాజ్ ఎ స్పెసిఫైడ్ పర్పస్ అనమాట. లైక్ ఫాల్స్ అంటే ఒక పర్పస్ ఉంటుంది, నన్ అంటే ఒక పర్పస్ ఉంటుంది, ట్రూ అంటే ఒక పర్పస్ ఉంటుంది, పెక్ పర్సన్ అంటే ఒక పర్పస్ ఉంటుంది, అన్ అంటే ఒక పర్పస్ ఉంటుంది. లైక్ ఇవన్నీ ఏంటంటే నాన్న ప్రతి ఒక్క దానికి కూడా సపరేట్ పర్పస్లు ఉంటాయి అన్నమాట. సో బట్ ఇక్కడ పైథాన్లో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే కీవర్డ్స్ని మనం చూడడానికి కోడ్ కూడా ఉందన్నమాట. బట్ వెన్ కమ్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వీ నీడ్ టు లోడ్ సమ్ ఎక్స్ట్రా క్లాసెస్ మాడ్యూల్స్ని లోడ్ చేసుకుని చేయాలి. బట్ పైథాన్లో డైరెక్ట్లీ వీ కెన్ లోడ్ ద మాడ్యూల్ కాల్డ్ కీవర్డ్ అనమాట. కీవర్డ్ అనే ఒక మాడ్యూల్ డైరెక్ట్గా మనం పుష్ చేస్తే వీ కెన్ ఈజీలీ గెట్ ఆల్ ద కీవర్డ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ పైథాన్ అనమాట. సో హియర్ వీ నీడ్ టు యూజ్ ద కీవర్డ్ కాల్ KW లిస్ట్ అనే ఒక కీవర్డ్ వాడితే మనకి వీ కెన్ ఈజీలీ యాక్సెస్ ఆల్ ద కీవర్డ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ keyword module. Okay, I hope you got the point right. So thanks for watching. Please do like, share and subscribe. Thank you.